ప్రెసెంట్ పెద్ద మూవీస్ కంటే కూడా చిన్న మూవీస్ చాలా బాగుంటున్నాయి అండ్ కంటెంట్ వైజ్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అన్నట్టు. మనం మాట్లాడుకోబోతున్న ఒక మూవీ రివ్యూ నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలిసి మూవీకి వెళ్ళేలా చేసింది తెలుసా. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అదే షాకింగ్ సర్ప్రైజ్ కాబట్టి మనం వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీరు thumbnail లో చూసినట్టే ఎంహెచ్ మల్లేష్ అంటే మ్యాషన్ హౌస్ మల్లేష్ అన్నమాట. మ్యాషన్ హౌస్ అంటే చాలా మందికి తెలుసు అండ్ మందుబాబులకి అయితే ఇంకా బాగా తెలుసు. సో ఆ పాయింట్ మీద ట్రైలర్ చూశాను ఫస్ట్ యూట్యూబ్ లో. ట్రైలర్ చూసిన తర్వాత ఎలా ఎంగేజ్ చేస్తారా బాబు, అంతా కాస్టింగ్ కూడా అక్కడక్కడ కొద్దిగా అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిగతాదంతా కూడా కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. సో చూద్దాం అనేసి థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. సో మూవీ నన్ను ఎంగేజ్ చేసిందా అంటే 100% ఎంగేజ్ చేసింది. అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసే సీన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ మూవీ అయితే మాత్రం బాగుంది భయ్య. మేజర్ స్టోరీలకు వెళ్తే హీరోకి పెళ్ళైన తర్వాత ఒక ప్రాబ్లం అనేది బయటపడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేశాడని ఇక మనం మూవీ చూసాక తెలుసుకోవాలి. కానీ అక్కడక్కడ ఇరిటేషన్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బావ బామర్దుల మధ్యలో వచ్చే కొన్ని క్లాసెస్, ఊరుకూరికే గొడవ పడతారు, అక్కడ ఏం జరగదు, వస్తారు కొట్టుకుంటారు వెళ్ళిపోతారు. బాబోయ్ ఆ సీన్స్ బాగా ఇరిటేషన్ తెప్పించాయి భయ్య. ఆ సీన్స్ మినహాయిస్తే మిగతా సినిమా అంతా కూడా బాగుంది. ఈ సినిమా వచ్చేసి ప్రాపర్ తెలంగాణలో నడుస్తుంది, బట్ కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ లాంగ్వేజ్ అంటే. సో తెలంగాణ లాంగ్వేజ్ కి తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. మరి ముఖ్యంగా ఇది ఒక చిన్న సినిమా భయ్య. లొకేషన్స్ అయితే చాలా న్యాచురల్ లొకేషన్స్ లో, ఎక్కడ కూడా అంటే గ్రీన్ మెంట్ కానీ CGI కానీ గ్రాఫిక్ ఎక్కడ వాడకుండా చాలా న్యాచురల్ లొకేషన్ లో షూట్ చేశారు. అదైతే చాలా బాగా అనిపించింది థియేటర్ ఫీల్. ఇంట్రెస్టింగ్ పాయింట్ నన్ను సినిమా థియేటర్ కి వెళ్ళేలా చేసిందని చెప్పాను కదా. ఆ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన ఇందులో మెయిన్ విలన్ రోల్ అయితే చేశారు భయ్య. షాక్ అయ్యారు కదా, నేను కూడా షాక్ అయ్యి సినిమాకి వెళ్ళి కూర్చున్నా. కానీ ఆయన ప్రొడ్యూసర్ లా లేరు, నిజంగా ఒక మంచి యాక్టర్ లా అనిపించారు. ఎవరైనా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మూవీ చూడండి హ్యాపీగా, అండ్ ఫ్యామిలీని అవాయిడ్ చేసి మూవీ చూస్తే మంచిది. అక్కడక్కడ కొన్ని బ్యాడ్ సీన్స్ అయితే ఉన్నాయి. అవి అంటే హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది కదా, ఆ ప్రాబ్లంలోనే ఆ బ్యాడ్ సీన్స్ పెట్టాలి కాబట్టి మూవీలో కంపల్సరీ అవి పెట్టాల్సిందే. సో అలా పెట్టేశారు కాబట్టి ఫ్యామిలీని అవాయిడ్ చేసి అండ్ సింగిల్ గా వెళ్ళి మూవీ చూస్తే మంచిదని నా అభిప్రాయం. సో మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ